విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కమిషన్కు సంబంధించినటువంటి విచారణ జరిగింది. విచారణకు ముందే ప్రెస్ మీట్ పెట్టడం పైన సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సో ఆ అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో తాను ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తీర్పుకు ముందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు మనతో ఉన్నారు. సరే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకంటే ముందే మీరు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు, ఏంటి కారణాలు? సుప్రీంకోర్టు ముందు ఒక 3-4 గ్రౌండ్స్ ప్లీడ్ చేసినారు వాళ్ళది. ఒకటేమో ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయకూడదని, ఇంకోటేమో ఈ దీని గురించి, ఆ తర్వాత కంటెంట్స్ దాని గురించి ఛాలెంజ్ చేసినారు. అది మొదటి 2-3 గ్రౌండ్స్ సుప్రీంకోర్టు కన్విన్స్ కాలేదు. ఈ మన ఇంటర్వ్యూ వచ్చేసరికి కొంత చూసిన తర్వాత చివరిలో అభిప్రాయం వెలుబుచ్చినట్టు కనబడుతుంది కదా అని అన్నారు. అది అంటే ఇక సరే, దాని మీద వాదోపవాలు జరిగినాయి. సుప్రీంకోర్టు వాళ్ళు కొంచెం ఇది చేయకుంటే బాగుండదా అన్న ప్రాథమికంగా ఒక అభిప్రాయం వెలుబుచ్చినారు. ఎప్పుడైతే అది వెలుబుచ్చినప్పుడు ఏదో ఇంకో కమిషన్ వేద్దామా అదంతే ఎప్పుడైతే ఆ ఆలోచన జరుగుతుందో నేను దానికి చూసుకొని, ఎందుకంటే కొంచెం ఒకవేళ ఆ ప్రెస్ ఇంటర్వ్యూ రికార్డింగ్ దాన్ని చూసి వాళ్ళు ప్రజెంట్ చేసింది చూసి అభిప్రాయం వెలుబుచ్చినట్టు తెలుస్తుందా అని చూసే అవకాశం ఉన్నది. దాన్ని కోర్టుని కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఆ పని, ఎందుకంటే ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉండి ఆ పని చేయదలుచుకోలేదు. అది అంటే మనం ఒక న్యాయ వ్యవస్థ యొక్క దాని గౌరవాన్ని కాపాడన్న ఉద్దేశంతో దాన్ని లోతుకు పోకుండా నేను తప్పుకున్నాను. సార్, ప్రధానంగా మీ పైన వస్తున్నటువంటి ఆరోపణ, విచారణ కమిషన్ తన నివేదిక ఇవ్వకముందే 350 కోట్ల రూపాయల నష్టం జరిగిందని మీరు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ మీ పైన, ఏమంటారు? అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఐటమ్స్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కాకుండా సబ్ క్రిటికల్ పోయినారని దాన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ ఎక్స్పోజ్ చేసిన ఇదంతా దీనివల్ల వాతావరణ కాలుష్యం కాకుండా ఇంత జరుగుతుందని. అయితే దానికి అభిప్రాయం చెప్పకుండా వాళ్ళు ఒక్కొక్కరికి ఈ రకంగా చెప్తున్నారు. అది కొంతమంది అభిప్రాయం ప్రకారం కాలుష్యం, ఇంకో కొంతమంది ప్రకారం ఇట్లా ఎక్కువ బొగ్గు ఉపయోగించవలసింది, దాని విలువ సంవత్సరానికి ఇంత ఉంటుందని కొంతమంది అభిప్రాయాలు చెప్తే ఇట్లా చెప్పినారు, దాన్ని విచారించవలసింది అని అంటున్నారు. కోర్టు కేసులు కూడా విచారణ జరిగేటప్పుడు ఒక్కొక్కరు చెప్తుంటే ఒకరి వాదన విన్నప్పుడు వాళ్ళను ఒప్పుకున్నట్టు కానీ లేకుంటే ప్రశ్నించినట్టుగా జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇంకోరిని వింటాం, అప్పుడు కూడా అదే జరుగుతుంది. అన్ని వాదనలు విన్న తర్వాత వచ్చే అభిప్రాయం జడ్జిమెంట్ ద్వారా. ఇక్కడ నేను అందరి వాంగ్మూలాలు తీసుకోకుండా ఇంకోటి, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక స్టెప్ ఏంటంటే అందరికీ అవకాశాలు ఇచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం, వాంగ్మూలం తీసుకోవడం. రెండోది ఏంటి, ఎవరి మీదనైనా కానీ దీని ప్రభావం పట్టినట్టయితే వారికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. నేను 8C నోటీసులు అప్పటి వరకు ఇవ్వలే. ఇంకా దీని తర్వాత అందరు విన్న తర్వాత సెక్షన్ 8C కింద నోటీసులు కూడా కాదు, అభిప్రాయాలు ఇవ్వండి అని మనకు లెటర్ ఇచ్చినాం. అది ఇవ్వకుండా మేము అభిప్రాయం ఎట్లా చెప్తాం? అది ఇచ్చిన తర్వాత కూడా అభిప్రాయం వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి, సపోజ్ ఒక ఆయన వచ్చి దీనివల్ల నీకు ఇంత నష్టమైందని ఒక సాక్షి చెప్పిండు అనుకుందాం. ఎవరైతే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి నన్ను ఎట్లయితుందని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, అవకాశం ఇచ్చినాం. అది కాకుండా మేము అభిప్రాయం ఇచ్చే సమస్య ఎక్కడిది? అది చాలా పొరపాటు. అది కానీ ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది, ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం మీకు ఏంటి? ఇది ఇప్పటికీ ఈరోజు చెప్తున్నా, కొన్ని వందల కమిషన్లు వేసినాయి కదా, ప్రెస్ మీట్ పెట్టకుండా చూపిన ఒక కమిషన్ చూపించండి. మీకు ఇంకెందుకు? మాకు 8th ఫ్లోర్లో జస్టిస్ పినాకి ఘోష్ ఉన్నారు. లెక్క తీస్తారా వారు ఎన్ని కమిషన్లు? మీకు ఎక్కువ తెలిసి ఉండాలి. అది ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఏ పెడతారు. అది దానికి లేదేంది అభిప్రాయం? దానికి నీకు అబ్జెక్షన్ లేదెందుకు? దానికి ఎందుకు లేదు? ఆయన ఎవ్రీడే నా బాధ ఏంటంటే 8th ఫ్లోర్లో ఆయన ఉండేది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ పెట్టి ఆ ప్రెస్ రిపోర్టర్స్ మాది కిందనే కదా వచ్చి మీదేమైనా అంటే మేము చాలా వరకు రానివ్వలేదు. అయితే మేము ప్రెస్ మీట్ పెట్టబోయేసరికి నీకు ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు ఊహాజనితంగా ఇవాళ పలానా సెక్రటరీ వచ్చినాడు ఈ రకంగా చెప్పినా తెలుస్తుంది, ఇట్లా ఊహాజనితంగా రాస్తుంటే ఇది కాదు అని వాళ్ళను ఒక దానికి అడ్డుకట్ట వేయడానికి అన్నట్టు చేసి ఈ కమిషన్ పరిధి ఇది,
ఇప్పటి వరకు ఇంతమంది వచ్చినారు, ఇంకా ముందు ఇట్లా జరుగుతుందని చెప్పినాం అంతే. కానీ ఇలా మీరు ప్రెస్ మీట్ నిర్వహించడం వల్ల మీరు ఇచ్చేటువంటి నివేదిక పైన కూడా అనుమానాలు వస్తాయి. ఒక నిష్పాక్షికత అనేది, కేవలం నిష్పాక్షికత జడ్జి అనే వ్యక్తి కనిపించాలి, కేవలం వ్యవహారం కూడా అలాగే ఉండాలి అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు అన్నది. కరెక్టే, నేను అదే అంటున్నా కదా. నేను సుప్రీంకోర్టు దానికి ఆ అభిప్రాయానికి విలువ ఇచ్చి దీన్ని వదుకున్నాను. కానీ నేను అనేది కోర్టు వాదాపోవాలు జరుగుతున్నప్పుడు అభిప్రాయం చెప్తాం, ఏమైనా నువ్వు ఐ డి కమిట్ థెఫ్ట్ దేర్, ఈజ్ ఇట్ నాట్ ఏ మిస్కాండక్ట్ అంటే అయిపోద్ది. దానికి అతను వచ్చి మళ్ళీ చెప్తారు ఒక హీ కమిటెడ్ మిస్కాండక్ట్ అంటారు అనుకుందాం, తీసేస్తారని. అతను ఎదుటి వ్యక్తి ఇది మిస్కాండక్ట్ కింద కాదు, ఈ పరిస్థితిలో చేయొచ్చు చెప్తారు. అట్లే బోల్డ్ అన్ని ఆస్తి తగాదాలు, టైటిల్ డిస్ప్యూట్స్ అన్నీ ఉంటాయి. అభిప్రాయం ఇటు అటు మారుతూ ఉంటాయి. అది కానీ కోర్టులో అబ్జర్వేషన్స్ ఓకే, కానీ మీరు ప్రెస్ మీట్లో పెట్టడం అనేది ఈరోజు కేసీఆర్ మిమ్మల్ని ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రెస్ మీటు షా కమిషన్ ఎమర్జెన్సీ ఎక్సెస్ తర్వాత షా కమిషన్ మొత్తం పెట్టిందే ప్రెస్ మీట్లలో. అది నేను స్టూడెంట్గా ఉండగా మన జస్టిస్ భార్గవ కమిషన్, శివశంకర్ వాజ్ అసిస్టింగ్ ఇట్. యాజ్ స్టూడెంట్స్ వీ యూజ్ టు గో దేర్ ఎవ్రీ డే అండ్ దే యూజ్ టు కీప్ ఇట్ ఓపెన్. పబ్లిక్ కూడా ఇంకా అది పార్టిసిపేషన్ ఉండాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పెట్టింది. అందుకే లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్ పెడితే ఎంక్వైరీని తేలిపోవడం. మీకు మీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇది ఉంటుందా సార్? ఏది ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకోవడం కానీ పబ్లిక్ ఎంక్వైరీ జడ్జిమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్, అందులో హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్. ప్రెస్ మీట్ పెట్టిన తప్పైతే ఉన్న కమిషన్ రిపోర్ట్లు అన్నీ కొట్టేయాలి. అది నాకెందుకు గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటా. జస్టిస్ పినాకి ఘోష్ గారు కమిషన్ కదా, ఆయన ఒక 10 మీట్లు పెట్టారు. ఇప్పటికే ఈ పిల్లర్ అంతా డిఫెక్టివ్ ఉన్నది, కాంటాక్ట్ అని చెప్పుకుంటూ వస్తుండే కదా, మరి అది కూడా తీసేస్తారా ఇప్పుడు? సార్, ఇప్పుడు మార్చిలో మిమ్మల్ని నియమించారు, ఇప్పటివరకు మీరు పదవిలో ఉన్నారు, ఈరోజు దిగిపోయారు. సో ఇప్పటివరకు జరిగినటువంటి రిపోర్టు కానీ మీరు చేసినటువంటి ఎంక్వైరీ కానీ ఏంటి ఇదమిద్దంగా ఏమైనా తేల్చారా? కొంత నా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉన్నది. లాస్ట్ వీక్ ఫస్ట్ బిగినింగ్లో ఉండే, శనివారం కానీ శుక్రవారం కానీ సబ్మిట్ చేద్దాం అనుకున్నా. అయ్యేసరికి ఈలోగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వచ్చిందంటే, ఎస్ఎల్పి లిస్ట్ అయింది, మండే లిస్ట్ అయింది తెలిసిందే. ఎస్ఎల్పి లిస్ట్ అయినప్పుడు మనం చేస్తే బాగుండదని, ప్రొప్రైటీ సామంజస్యంగా ఉండదని ఆపినాను. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. సార్, ఆ రిపోర్ట్లో మీకు ఏమైనా అనిపించిందా ఇందులో నిజంగా అక్రమాలు జరిగాయి, ఓపెన్ టెండర్స్లో కనుక పోతే? అది చెప్పకూడదు కానీ కొన్నిటి వాదనలో ఆయన కేసీఆర్తో ఏకీభవించడం కూడా నేను కూడా. ఏ అంశాలు ఏకీభవించారు? చెప్పకూడదు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఈ స్టేజ్ నుంచే ఫర్దర్గా కొత్త చైర్మన్ కూడా చేయాలంటున్నారు. సో కొత్త చైర్మన్ దాని మీద నేను కామెంట్ చేసుకో, వాళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఇంకా ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్. ఈ చెత్త పర్సెంటేజ్ అయిపోయింది అంటారు మీ ఎంక్వైరీ? నా వరకు 100% అయిపోయింది. ఓన్లీ ఒక అది రిపోర్ట్ ఇచ్చునే ఉండే, ఆ తర్వాత వాళ్ళది ఏం జరుగుతుందో అంతే. వస్తే అయిపోతుంది రిపోర్టు, రాకుండా అయిపోతుంది. కేసీఆర్కి అవకాశం ఇచ్చింది. ఇంకోటి, ఇందులో ఎవరిని కూడా కంపెల్ చేసి మీరు రావాలా, రాకుండా నోటీసులు ఇచ్చి లేకుంటే సమన్స్ ఇచ్చి అదంతా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఆప్షనల్. మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు అభిప్రాయం ఉంటే చెప్పండి అని, అంతే తప్ప దాంట్లో కంపల్షన్ ఎవరికి ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక ఇంటిగ్రిటీని దృష్టిలో ఉంచుకొని తాను పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు కమిషన్ దాదాపు 100% నివేదిక తయారైందని చెప్తున్నారు. కేసీఆర్ తన కమిషన్ ముందు హాజరు కాకపోయినప్పటికీ నివేదిక తయారవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రెస్ మీట్ పెట్టడం అనేది నేరం కాదు, ఖచ్చితంగా ప్రతి కమిషన్ పబ్లిక్ తోటి ఎంగేజ్ అయ్యి వివరాలు తెలుసుకునేటువంటి హక్కు కమిషన్కు ఉంది కాబట్టి డెఫినెట్గా తాను చేసింది తప్పు కాదని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఒక ఇంటిగ్రిటీని, జ్యుడిషియల్ ఇంటిగ్రిటీని దృష్టిలో ఉంచుకొని తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.